ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది. తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? మీకొక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి. మీ డైరీలలో రాసి పెట్టుకోండి. 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. మీకు తెలియదా? మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకోలేదా? మీకు కూడా విజ్ఞానం ఉంది కదా? వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం, చట్టాలను ఉల్లంఘించాం. అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు. మీరు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటుంది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను. నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మనం ముందుకు పోవాలి. ఒక్క మాటలనే ఉన్నదా? ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్ళలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగునీళ్ళలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు. కమిషన్ అట 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట? అన్నా కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవటరు దయచేసి. స్టేజ్ మీద లేవటరా? ఫెయిలేనా? ఈ మాట 20% 30% కమిషన్లని నేను అంటలేను. ఎవరన్నారు? స్వయంగా ఆర్థిక మంత్రి ఛాంబర్కు పోయి 200 మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లిపెట్టి మమ్మల్ని 20-30% కమిషన్ అడుగుతుండ్రు, ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా మాజీ సర్పంచులు పాపం వాళ్ళు పనిచేసిన మా బిల్లులు ఇవ్వమనంటే వాళ్ళ గోస ఉచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళేం పాపం చేసిండ్రు? ఈ విధంగా ఘోరం. ఇంకా ఈ అందానికి ఏం మాట్లాడతారు? కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి. నీ కాయగూరు కూడా ముచ్చట్లు తింటానికా? పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు. ఉన్నట్టు నిలబెడితే ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుకు బాధ? నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి కదా. లేచి పేదలు ఒలి పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో. ఈ విధంగా చాలా గందరగోళంగా
అవివేకంతో అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పింది. దాంతో మనం కూడా గోల్మాలైపోయినాం. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే మనం సల్లే. ఆ గతికి తెచ్చింది ఇలా ప్రజల గతి. మరి మనం కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆవేశం కాదు. గాడిదలకు గడ్డేసి బలరకు పాల్పడితే వస్తాయా? మరి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఓ తమ్ముడు అన్నాడు హైదరాబాద్లో ఆయన ఇల్లు కూడా కొడితే, కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలి, కత్తి వాంచేతలు పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది. అంతేనా? ఇది కూడా విచారించాలి ప్రజలు. మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. అందుకే ఓడగొట్టుకున్న కాడనే వెతుక్కోవాలి. మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది, మీ వెంట కేసీఆర్ ఉంటాడు. 100% మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి, గులాబీ జెండా ఎగిరేయాలి, అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి. ఇక బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా? వాటిదే బబ్రాజమానం భజగోవిందం, శుష్క ప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా? ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా, ఏది లేదు. ఇక ఉల్టా మనయే ఖమ్మంలో 7 మండలాలు గుంజుకున్నారు, సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు. నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? తెలంగాణ వచ్చిందిరా అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అంటాడు. ఎన్నోసార్లు అంటాడు, ఒక్కసారి కాదు. ఈ విధంగా అది కూడా మనం అనిపించేది కాదు. ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది? నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. ఇక్కడ 30 ఈ సందర్భంలో ఈ రజతోత్సవ వేళ నేను మీ అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకు, సభలో లేని వాళ్లకు, టీవీలో నా మాటలు వినే వాళ్లకు, యావత్తు తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ గులాబీ జెండా రజతోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మళ్ళీ బీఆర్ఎస్ తెచ్చుకుందాం, బ్రహ్మాండమైన పరిపాలన అందించుకుందాం. వీళ్ళు జరగొచ్చేటివన్నీ మళ్ళీ మంచిగా చేసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకు పోదాం, పురోగమించుదాం. ఒక అద్భుతమైన తెలంగాణ, ప్రతి వ్యక్తి ముఖంలో చిరునవ్వులు చిందించే తెలంగాణ తయారు చేసుకుందామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు గవర్నమెంట్ వచ్చిన ఏడాది నరలోనే మీరు కదిలి వచ్చిందంటే మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతూనే ఉంది. ఓట్లు ఎప్పుడు వస్తాయని చూస్తాను. నేను ఇంకో మాట చెప్పాలి, ముఖ్యమైన మాట ఏంటంటే, వీళ్ళు అక్కడిక్కడ ఎందుకైనా మీరు లేచొచ్చిండ్రు ఫోటోల కోసం. ఒక మాట చెప్పాలి, ఏంటిది? ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉన్నాడు, దుబ్బాక ఎమ్మెల్యే. ఆయనతో ఎవరో హైదరాబాద్లో మాట్లాడితే, అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాను ఈ గవర్నమెంటు అని మాట్లాడింది. ఆయన మాట చెప్పిండు విలేకరులు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్?
మాకేమైనా కాల్చేరు గులగుల పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ, మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు, అంతే కదా. మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. గులాబీ సైనికులకు నాది ఒక్కటే మాట, మనం ఏనాడు మనం పుట్టిందే పదవులు త్యాగం చేసి, పుట్టిందే రాష్ట్ర సాధన కోసం, స్వార్థం కోసం మనం పనిచేయలే. మీ అందరి నాయకులను కార్యకర్తలను నేను కోరేది ఒకటే, తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమించేదాకా మనం పనిచేస్తూనే ఉండాలి. గవర్నమెంట్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, వాళ్ళకు అండదండలుగా ఉంటూ పురోగమించాలి. అదే మన కర్తవ్యం. అందులోనే మనకు అన్ని పదవులు వస్తాయి, అది పెద్ద ఇష్యూ కాదు. ఎన్ని వేల మంది మనోళ్ళు ఎంత బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా రావాలి. లాస్ట్ మాట, ఈ సభ నిర్వహించినటువంటి మిత్రులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, వినయ్ భాస్కర్ గారికి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, రవీంద్రరావు ఎమ్మెల్సీ గారికి, వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇక్కడ భూములు ఇచ్చి బ్రహ్మాండంగా ఆదరించిన ఈ ఎల్కతుర్తి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా, రైతులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రజతోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నేను మీరు సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఇక ఇప్పుడు లొలిపెట్టరా పై, బాగా లొలిపెట్టారు. అది తెలంగాణ తలరాతను మార్చిన నవ వసంత ఋతువు. విపక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన, అస్తిత్వంకై ఆరాటపడిన ఆత్మ గౌరవ భావన. పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జన. నియామకాలు అన్నీ నిలువు దోపిడి. పిడికిలెత్తితే కాల్చి చంపిన రక్త చరిత్రల రాపిడి. పదవుల కోసం పెదవులు మూసిన మోసాలతోనే గోసా. తెలంగాణ రేషాన్ని చూపిన కేసీఆర్ మణిపూసా. అమరుల మెడలో పూల దండనే గులాబీ జెండగా మార్చిండు. అమరుల మెడలో పూల దండనే గులాబీ జెండగా మార్చిండు. ప్రజల కోసమై పదవులను విలి పోరు బాటనే పట్టిండు. తను పోరు బాటనే పట్టిండు. కేసీఆర్, 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 కేసీఆర్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. నినదించే రుద్రవీణ. సత్యాగ్రహమే శస్త్రమై, అహింసయే తన అస్త్రమై, ప్రజాశక్తినే ప్రదర్శించిన బహిరంగ సభల చేతనం. రహదారులనే దిగ్బంధించిన